హాయ్ లవ్లీ వ్యూయర్స్, గ్రీన్ చిల్లీ మసాలా అనమాట. ప్రొసీజర్ చెప్పేస్తాను. ధనియాల్ని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. అవి ఫ్రై అయిన తర్వాత ఒకదాని తర్వాత ఇంకొకటి జార్లో వేసుకున్నాను నేను, మిక్సీ జార్లోని. ఇలా సిమ్లో పెట్టుకోవాలి. ఇవి నువ్వులు అనమాట. నువ్వులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా బాగా ఫ్రై చేసి అరోమా స్మెల్ వచ్చిన తర్వాత అది కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వామ్ కూడా ఫ్రై చేసి వేసుకోవాలి డైజెషన్ గురించి. అండ్ అందులో కొంచెం ఉప్పు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసి అందులో వేసుకొని చల్లగా అవ్వాలి. ఈ లోపల నేను మిర్చి బజ్జీ చేస్తాను చూడండి, ఆ మిర్చి బజ్జీ తీసుకున్నాను. అది కూడా బాగా మజ్జికి కట్ చేసేసి ఇప్పుడు ఏదైతే మనం చల్లగా పెట్టుకున్నామో అది మిక్సీ పట్టించుకొని ఇలాగా మనం స్టఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట. స్టఫ్ పెట్టుకొని దాని తర్వాత మనకి నచ్చినట్టు చపాతీలో కానీ రైస్లో కానీ వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. నేను ప్రిపేర్ చేసిన ప్రతిదీ కూడా ఫుడ్ యొక్క వాల్యూస్ అండ్ ఎంతైతే విటమిన్ ఉన్నది, ప్రోటీన్ ఉన్నది అన్నీ కూడా మీకు ఈసారి నుంచి ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.